అండ్ సార్ ఇప్పుడు యాంకర్ శ్యామల గురించి మీరేం చెప్తారు? అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌కి అసలు మెజారిటీ రాదు, ఓడిపోతారు మళ్ళీ అని జెప్పేసి అన్నారు. అంటే ఇంకా సహాయం చేసే బుద్ధే లేదు ఆయనకు అని జెప్పేసి కూడా చాలా సార్లు మాట్లాడారు. ఇంకా వైసీపీకి సపోర్ట్ చేయడంతో చాలా వ్యతిరేకత వచ్చింది ఆమెకి. అసలు ఇన్ని రోజులు అసలు యాంకర్ శ్యామల అంటే జస్ట్ మన ఇండస్ట్రీ వాళ్ళకే తెలుసు అన్నట్టుగా ఉంటుండే. ఇప్పుడు మోస్ట్‌లీ అందరికీ ఇప్పుడు హేట్రేట్ పెరిగిపోయింది. ఎట్లా అంటారు? నాకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ తను. ఫేస్‌బుక్‌లో మరి ఎవరొచ్చారో, నేనెవరిని అడగను. తను రిక్వెస్ట్ చేయను జనరల్‌గాను. తనే రిక్వెస్ట్ చేస్తే అందంగా ఉందని యెస్ నొక్కుతాం. అందరికి నొక్కం. ఇక 2000 కంటే 5000 కంటే ఎక్కువ ఒప్పుకోదు కదా ఫేస్‌బుక్కు. ఇంకా కొత్త వాళ్ళని పెట్టుకోవాలంటే ప్రతిసారి 200 మందిని కట్ చేసుకుంటూ ఉంటాను. సో, అలాగే ఈ అమ్మాయి మరి ఎప్పుడొచ్చిందో వచ్చింది. అప్పుడప్పుడు తను ఒక డ్రెస్‌గా అందంగా ఉందనుకో, బాగున్నామని పెట్టామని ఇక్కడ నన్ను. థ్యాంక్ యూ సార్ అంటది. అంటే నేను ఎవరో తెలుసనమాట. అంతే కదా! సో, అలాగ బాగానే ఉంటదనుకున్నాను. దాని తర్వాత ఎవరు ఈ అమ్మాయి అని ఆ రోజుల్లో ఎంక్వైరీ చేస్తే పరిచయమైనప్పుడు, తర్వాత చెప్పారు. ఓ రెడ్డి అనేవాడిని ఎవడినో పెళ్లి చేసుకుంది. అంచేత ఇప్పుడు సినిమాలో కూడా చేస్తుంది అని అనుకోకుండా ఆ క్లిప్ కూడా స్టోరీస్‌లో చూశాను. వెన్నెల కిషోర్ తోటి అదే ఎలాగేదో కొట్టాడు దాన్ని. ఎక్కడ అదేదో చూశాను. ఆ! అటువంటి ఓహో! ఇప్పుడు సినిమాలో సీరియస్ చేస్తుంది. బావుంటది ఆ అమ్మాయి యాక్చువల్‌గా. పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా అందంగా ఉంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఇక ఇదిలా జరిగిన తర్వాత ఈ ఎలక్షన్‌లో ఇలాగా ఇదయిన తర్వాత నేను ఫేస్‌బుక్‌లో పెట్టాను. యాంకర్ శ్యామల ఎక్కడ? ఇప్పుడు చెప్పమను కథల్ని జగన్‌కి. అతను ఆర్‌జీవిని పెట్టి మరో ఫ్లాప్ చేస్తాడు అని పెట్టాను. ఒక్క దెబ్బకు 3 పిట్ట. 3 పీటల్లాగా పెట్టామన్నమాట. ఆ అమ్మాయికెందుకు? ఆ అమ్మాయికి స్వలాభం ఏదో ఉండి ఉంటది. డబ్బులేదో పడేసి ఉంటారు వంగ గీత. మనం ఆల్రెడీ మన ఛానల్‌లోనే మరి ఇంకో ఛానల్‌లోనో వంగ గీత డెఫినిట్‌గా ఓడిపోద్దని ఇచ్చాం. అదే థంబ్‌నెయిల్ కూడా పెట్టారు. ఓడిపోతుంది. ఎందుకంటే ఈసారి డెఫినిట్‌గా వేవ్ ఉంటది. ఆ వర్మన్న వాడు మోసం చేసినా కూడా వర్మ అతనికి ఎక్కువ సెపరేట్‌గా ఓట్ బ్యాంక్ ఉందని చెప్పాను కదా! తెలుగుదేశం. ఇతనికి చేసినా కూడా మన పవన్ కళ్యాణ్ డిప్లొమాటిక్‌గా వెళ్ళి అతను రిక్వెస్ట్ చేసుకొని ఈసారి నాకు చేయండి అని చెప్పేసి అక్కడ ఇల్లు తీసుకోమంటే ఇల్లు తీసుకొని ఎన్ని చేశాడు పవన్ కళ్యాణ్. ఈ పక్కన ఇది నేను ఉన్నాను పెద్ద బయలుదేరి దానికి డబ్బులు పాడేసి ఉంటారు. 2, 3 లక్షలు పాడేసి ఉంటారు. అమ్మాయి కాకినాడే అమ్మాయిది యాక్చువల్‌గా. బేపనోళ్ళ అమ్మాయి అనుకుంటా. సో, తనేంటంటే తనకేదో లాభం లేకుండా ఎందుకు చేస్తారు? ఎవరైనా అంతే మా కదా సార్. జగను ఇది అది అది మాట్లాడుతూ నీకంత సీన్ లేదు అసలు యాక్చువల్‌గాను. నువ్వెవరో కూడా తెలీదు. అటువంటిది నువ్వెవరో తెలుసుకొని బ్యాడ్ అయిపోయావు. నేను మొహం మీద ఉమ్మేస్తారు అక్కడ ఈస్ట్ వెస్ట్‌లో. కాపులు ఎవరైనా కనపడ్డారంటేనే. కాపులు ఎవరైనా కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు కనపడ్డా కూడాను. కథ చెప్తా అని చెప్పి ఒక తొట్టి కథ చెప్పింది. తోడేలు గీడేలు అని చెప్పేసి. ఇప్పుడు చెప్పు కదా! ఇప్పుడు చెప్పు నువ్వు కదా! నీకు అన్ని కథలొస్తేనే. చాలా తెలివితేటలైనోళ్ళలాగా ఒక కథ చెప్పి చంద్రబాబు నాయుడిని ఒక నక్క తోడేళ్ళలాగా పెట్టి చేసిందనమాట. వెరీ అఫెన్సివ్‌గా చెప్పింది. ఏదో చెప్తా ఉంటది. జగనన్న, జగనన్న ఏటి జగనన్న? జగనన్నకి అడ్రెస్ లేదు ఇప్పుడు. ఎళ్లి జగనన్న దగ్గరికెళ్ళి భారత ఇంట్లోకెళ్ళి పని చెయ్యి. అంతేనా? ఏటి జగనన్న? నీకు ఏం తెలుసు పాలిటిక్స్ గురించి? నిల్లు. దానికేం తెలీదు. ఏమీ తెలీదు. స్టూపిడ్. షీ ఈజ్ ఎ స్టూపిడ్. వచ్చే ఫ్యూచర్ కూడా ఉండదిప్పుడు. పిలిచేవాడు కూడా వెళ్ళడు. మీకు అర్థమైందా? ఏదో కొంత అందంగా ఉన్నామని పెట్టారు. లేదా నీ మొగుడి మీదే కొన్ని కేసులున్నాయని ఎళ్ళుంటావు బహుశా. హ్మ్. మీరు చెప్పిన ప్రకారంగాను యాక్చువల్‌గాను. అటువంటివి ఏమన్నా ఉంటే తప్పితే ఉన్నా కూడా ఎవడేం చేస్తాడు? జగనన్న ఏం చేస్తాడు ఇప్పుడు నిన్ను? అడ్రస్సులు లేవు. డిపాజిట్లు గల్లంతయిపోయినాయి. ఆన్ ద హోల్ చెప్పాలంటేనే. అవును. 11 సీట్లేంటి? ఆ పోస్ట్‌లో కూడా లేడు. హ్మ్. కనపడదు ఇప్పుడు. ఎక్కడా కనపడదు. ఎవడు మీకు ఛాన్స్‌లు కూడా ఇవ్వడు. హ్మ్. అంతలా మాట్లాడకూడదు. అందులోనూ యూ ఆర్ కామెంటింగ్ ఆన్ ఎనీ అదర్ క్యాండిడేట్ పర్లేదు. యూ ఆర్ కామెంటింగ్ ఆన్ బిగ్ స్టార్. హ్మ్. పవర్ స్టార్‌లు అటువంటి పేర్లు నేను అనగానే ఇప్పుడు చెప్తున్నా. బిగ్ స్టార్ అండ్ ఆల్సో రెవల్యూషనైజ్డ్ పొలిటీషియన్. అంతే కదా! ఒక రెవల్యూషనైజ్ చేసాడు పొలిటిక్స్‌ని. ఆ విధంగా చేసిన అతన్ని 10 సంవత్సరాల తర్వాత ఇంత క్రూషియల్ టైంలో జగనన్న, బొంగు అన్నావు. దెబ్బ అయిపోద్ది ఇప్పుడు. ఎవడో క్షమించడు. కాకపోతే మనోడి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోద్ది. అలాగే కదా అంతకు ముందు అతడు ఎవడో పడిపోయాడు. జగన్ పార్టీలో ఉంటూ కొద్దిగా ఎర్లీగా వచ్చాడు. పృథ్వీ అనేవాడు. అవును. మళ్ళీ వెళ్ళిపోయి క్షమించండి అన్న, అదన్నా, ఇదన్నా అని అనేసాడు. అన్నాడంటే అతను కూడా సేమ్ క్యాస్ట్. హ్మ్. ఏదైనా సేమ్ క్యాస్ట్ అయినా కూడా ఇక ఏముంది వాళ్ళకి అలాగే క్షమించండి అంటే ఓకే అంటారు. అతను వీళ్ళకంటే ముందు వెళ్ళాడు అతను. ఇది ఇప్పుడు తర్వాత వెళ్తుంది. వెళ్ళకపోతే నీకు ఎవరెవరు ఆఫర్లు ఎవరు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్‌గా పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ చేసింది అని పిలరనమాట. 10 మంది పిలిచేవాళ్ళు ఒకడు పిలుస్తారు తెలియక. అలాగే అయిపోతుంది.
ఇటువంటి ఆటలో రాకూడదు. ఎవరన్నా గ్లామరస్ వరల్డ్. మీరేం చెప్తారు? ఐఎమ్ ఏ సీనియర్, ఐఎమ్ ఏ ప్రూవెన్ డైరెక్టర్, ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్, ఐ హ్యావ్ మై ప్రాపర్టీస్, ఐ హ్యావ్ మై ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ టు టాక్. ఎవరన్నా అంటే చెప్తున్నాను అనమాట. ఏం చెప్పకపోతే అరగకపోతే నేను ప్రజల కోసం చెప్తున్నాను. మీలాంటి 2-3 ఛానల్ సెలెక్ట్ చేసుకుని ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ పీపుల్స్ వాయిస్. తెలిస్తేనే కంట్రోల్ అవుతారు, లేకపోతే ఎవరిని కంట్రోల్ చేయలేము పాలిటిక్స్లో. మన 10 సార్లు గట్టిగా అరిస్తేనే అది చూసి ఇంకో 10 మంది పెడతారు. అతను ఛానల్ వస్తాడు, నీకు సబ్స్క్రిప్షన్ ఎంత ఉందని అడుగుతున్నాను. అఫెండ్ చేయాలని కాదు, నీకు సబ్స్క్రిప్షన్ లేకుండా నేను చెప్పినట్టు ఏంటి ప్రయోజనం? రైట్. వెళ్ళాలంటే కనీసం ఒక 50,000 చూడాలి. ప్లస్ ఏమో యూ మస్ట్ రెస్పెక్ట్ ద స్పీకర్, ఓవర్ ఈ స్పీకింగ్. ఏదో వచ్చేస్తాను సార్, కెమెరా పెట్టి భుజాలు వేసుకొచ్చేస్తాను సార్, ఎందుకు నువ్వు? నీకు అథెంటిసిటీ కావాలి. మీ కంపెనీకి ఒక వెయిట్ ఉండాలి. వెయిట్ ఉంటేనే రావాలి కదా నా దగ్గరికి. ప్రతి ఒక్కరు వచ్చేస్తే అలాగా తక్కువ అంచనా వేయట్లేదు. మీకు ఆ సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు రండి, దాన్ని డెఫినెట్లీ ఐల్ గివ్. వచ్చి మాట్లాడేవాడికి కూడా కొంత నాలెడ్జ్ ఉండాలి యాక్చువల్గా. అలాగా శ్యామల అందంగా ఉంది, పాపం పిల్లలు పుట్టేసినా కూడా పిలిచేవారు. ఇప్పుడు అది తగ్గుతూ కూడా తిడతారు. అంతే కదా మరి. ఇప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి. నువ్వు చేసేది నువ్వు పెద్ద పొలిటీషియన్వా, నువ్వు పెద్ద హీరోయిన్ పోనీ, ఏ బొగ్గు కాదు నువ్వు. ఏదో అక్కడక్కడ కొంతమంది తెలుసు. నువ్వు నీలోకి వెళ్ళిపోయి నువ్వు జగనన్న నాకు పొజిషన్ తెలుసుకోవద్దు, ఇంకొకైతే గెలవదని నాకు ముందే తెలుసు. ఆల్రెడీ పెట్టాం మనం, 1 మంత్ బ్యాక్ పెట్టాం. నాకు ఇంకొకైతే ఫ్రెండే, ఎస్పెషల్లీ నా ఇంటి పక్కన అమ్మాయి ఫ్లాట్ అక్కడలో సిద్ధార్థ నగర్లో. తర్వాత అమ్మేసాను కొన్ని చెప్తున్నాను. ఆ పక్కన ఉండేది, అక్కడ మేము కలిసి కూడా చాలాసార్లు ఎక్కడికో వెళ్ళాం కూడా. మేము శత్రుత్వం లేదు, కాబట్టి నిలబడినట్టు అదొక గ్లామరస్ హీరో, ప్లస్ అవి పడిపోయే పార్టీ. అక్కడ అన్ని విధాల రక్షణ తీసుకు. నేను ఫస్ట్ నుంచి చెప్తాను కదా గెలుస్తాడని, మంచి మెజారిటీతో గెలిచాడు. అదేవిధంగా ఈసారి లోకేష్ గెలుస్తాడు అన్న మన దాంట్లోనే చెప్పాను. ఎందుకు గెలుస్తాడు ప్రెడిక్షన్ కాదు, ఈసారి అక్కడే ఉండి జాగ్రత్తగా చేసుకున్నాడు. బ్రహ్మాండమైన మెజారిటీ, 3rd లార్జెస్ట్ మెజారిటీ లోకేష్కి. సో పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఎన్టీ రామారావు గారి పాటల్లాగా, వన్స్ యూ హ్యావ్ దట్ డెడికేషన్ టువర్డ్స్ వాట్ యు ఆర్ డూయింగ్, డెఫినెట్గా విజయం వస్తుంది. ఈ అమ్మాయి చేసిన వాటికి 100కి 100 రూపాయలు తప్పు. అండ్ ఎక్కువ మాట్లాడదు. నువ్వు చెప్పడం కదా బొంగు, నీ వయసు ఎంత, నువ్వు అంత సీన్ ఉందా? మన చంద్రబాబు నాయుడు మీద నీళ్ళ మీద ఒక నక్క తోడేళ్ళ కథలాగా ఇది చెప్పావు. జగన్ చెప్పు ఇప్పుడు మంచి కథ, ఆర్జీవిని పెట్టి చేస్తాడు మంచి సినిమా, ఇంకో ఫ్లాప్ వెళ్తుంది. అది జగనే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం చాలా మిస్టేక్. అది పెద్ద రైడ్. అది ఆర్జీవీ హస్ టేకెన్ జగన్ ఫర్ ఎ రైడ్ దీనికి వచ్చి. అంతే కదా మరి. ఇప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి. నువ్వు చేసేది నువ్వు పెద్ద పొలిటీషియన్వా, నువ్వు పెద్ద హీరోయిన్ పోనీ, ఏ బొగ్గు కాదు నువ్వు. ఏదో అక్కడక్కడ కొంతమంది తెలుసు. నువ్వు నీలోకి వెళ్ళిపోయి నువ్వు జగనన్న నాకు పొజిషన్ తెలుసుకోవద్దు, ఇంకొకైతే గెలవదని నాకు ముందే తెలుసు. ఆల్రెడీ పెట్టాం మనం, 1 మంత్ బ్యాక్ పెట్టాం. నాకు ఇంకొకైతే ఫ్రెండే, ఎస్పెషల్లీ నా ఇంటి పక్కన అమ్మాయి ఫ్లాట్ అక్కడలో సిద్ధార్థ నగర్లో. తర్వాత అమ్మేసాను కొన్ని చెప్తున్నాను. ఆ పక్కన ఉండేది, అక్కడ మేము కలిసి కూడా చాలాసార్లు ఎక్కడికో వెళ్ళాం కూడా. మేము శత్రుత్వం లేదు, కాబట్టి నిలబడినట్టు అదొక గ్లామరస్ హీరో, ప్లస్ అవి పడిపోయే పార్టీ. అక్కడ అన్ని విధాల రక్షణ తీసుకు. నేను ఫస్ట్ నుంచి చెప్తాను కదా గెలుస్తాడని, మంచి మెజారిటీతో గెలిచాడు. అదేవిధంగా ఈసారి లోకేష్ గెలుస్తాడు అన్న మన దాంట్లోనే చెప్పాను. ఎందుకు గెలుస్తాడు ప్రెడిక్షన్ కాదు, ఈసారి అక్కడే ఉండి జాగ్రత్తగా చేసుకున్నాడు. బ్రహ్మాండమైన మెజారిటీ, 3rd లార్జెస్ట్ మెజారిటీ లోకేష్కి. సో పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఎన్టీ రామారావు గారి పాటల్లాగా, వన్స్ యూ హ్యావ్ దట్ డెడికేషన్ టువర్డ్స్ వాట్ యు ఆర్ డూయింగ్, డెఫినెట్గా విజయం వస్తుంది. ఈ అమ్మాయి చేసిన వాటికి 100కి 100 రూపాయలు తప్పు. అండ్ ఎక్కువ మాట్లాడదు. నువ్వు చెప్పడం కదా బొంగు, నీ వయసు ఎంత, నువ్వు అంత సీన్ ఉందా? మన చంద్రబాబు నాయుడు మీద నీళ్ళ మీద ఒక నక్క తోడేళ్ళ కథలాగా ఇది చెప్పావు. జగన్ చెప్పు ఇప్పుడు మంచి కథ, ఆర్జీవిని పెట్టి చేస్తాడు మంచి సినిమా, ఇంకో ఫ్లాప్ వెళ్తుంది. అది జగనే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం చాలా మిస్టేక్. అది పెద్ద రైడ్. అది ఆర్జీవీ హస్ టేకెన్ జగన్ ఫర్ ఎ రైడ్ దీనికి వచ్చి. అంతే.